కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి మధుయాష్కి గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, కంగ్రాచులేషన్స్ మీకు. సో సీఎం రాబోతున్నారు, గ్రీడ్ వర్కర్స్ లో ఏం చర్చ చేయబోతున్నారు, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచార సమయంలో ఈ వర్కర్స్ తోటి సమావేశం అయినప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు మా ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి గారిని సంబంధిత మంత్రిని మీతో సమావేశం ఏర్పిస్తామని చెప్పారు. సో వారి ఆదేశాల గుణంగానే ఇవాళ ప్రవీణ్ చక్రవర్తి ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ ప్రకారంగా ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్యులు వారితో వర్కర్స్ తోటి సమావేశం అవుతారు. వాళ్ళకున్న ఆందోళన తొలగిస్తూ వాళ్ళ జీవితాలు బాగుపరచడానికి కొరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వ పరంగా ఏమైనా చట్టాలు మార్చాలన్నా చేయాలన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కాస్త ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంది. ఈ 10 ఏళ్ల పీరియడ్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించేందుకు మీ ముందు పెద్ద టాస్క్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, గ్యారంటీ స్కీమ్లను కావచ్చు, వీటిని అమలు చేయడం కోసమే ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి ఆల్టర్నేటివ్స్ పైన ఆధారపడే అది నెలకొంది. సో ఈ గ్రీడ్ వర్కర్స్కు వీళ్ళకి ఆల్టర్నేటివ్ పర్టికులర్గా మీరు ఉచిత బస్సును అనౌన్స్ చేసిన తర్వాత చాలా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అంటే పెద్ద ఎత్తున నిరసన రాకపోయినా అక్కడక్కడ కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. ఒకవేళ వీళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఒక అంకెని మీరు ఫైండ్ అవుట్ చేసినటువంటి సందర్భంలో వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కంపల్సరీ. వారిని మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? అంటే ఆర్థిక పరంగా ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అంశాలకు సంబంధించి మీకు ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆదాయ సమకూర్చినటువంటి సందర్భం కావచ్చు. కల్వకుంట్ల కుటుంబం యొక్క దోపిడీ, వాళ్ళ నాయకులైన ఎమ్మెల్యేలు బందిపోటు దొంగల్లాగా మారి దోచుకున్న దోపిడీని ఆపేస్తే మీరు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకి ఆర్థిక సంస్కరణ కూడా అవసరం లేదు. ప్రతి ఇచ్చిన హామీ ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేసినామో ప్రతి ఒక్క స్కీమ్ కూడా అమలయ్యి తీరుతుంది. వేలాది కోట్లు దోచుకున్నారు కాబట్టి ఇది ఒక్కటి అది ఆపేసేస్తే అన్ని చేరుతుంది. మొత్తం ఇది పరిస్థితి. మధుయాష్కి గౌడ్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. గతంలో కల్వకుంట్ల కుటుంబం ఆర్థిక దోపిడీకి తెరలేపింది. అయినప్పటికీ కూడా 6 గ్యారంటీ స్కీముల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ప్రతి చర్యకు సిద్ధంగా ఉంది. ఇందుకు ఆల్టర్నేటివ్స్ కూడా తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. సో మొత్తం మీద మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి గ్రిడ్ వర్కర్స్లో సమావేశం అనంతరము మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళతో జరిగిన చర్చలపైన కూడా వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది.